మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలుపుతున్నాను. మరి మనం చాలా సార్లు ఎంతో మంది దైవజనులు చెప్పినప్పుడు మనకు ఏమని అర్థమైందంటే యేసుక్రీస్తు మరియమ్మ గర్భాన పుట్టడం, మరి అది కాక ఇంకా పశువుల పాకలో ఆయన జన్మించటం, ఇవన్నీ మనం విన్నటువంటి మాటలే. కాబట్టి ఈరోజు ఒక కొత్త పాఠాంశం ఏంటిదంటే, ఒకసారి మనం చూసినట్లయితే లూకా సువార్త, ఈ బైబిల్ తెరిచి అందరూ చూడండి. లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇప్పుడు మరియమ్మ కాడికి ఒక దూత వచ్చింది. మరియమ్మ కాడికి ఒక దూత వచ్చింది. ఆ దూత పేరేంటో తెలుసా అమ్మ మీకు? గాబ్రియల్ అనే దూత వచ్చింది. యేసు ప్రభు ఆ యొక్క తండ్రి యొక్క సింహాసనము కాడ ముగ్గురు ప్రధాన దేవతలు ఉంటారు. ముగ్గురు ప్రధాన దేవతలు ఉంటే ఆ ముగ్గురిలో మొట్టమొదటి దూత పేరు ఏంటంటే మికాయేల్ అనే దూత. మికాయేల్ అనే దూత మొట్టమొదటి ప్రధాన దూత. రెండో దూత గాబ్రియల్ దూత. మూడో దూత లూసిఫర్ అనే దూత. ఎంతమంది ఉన్నారు అక్కడ? ప్రధాన దూత పేరేంటి? మికాయేల్ దూత. ఈ మికాయేల్ దూత ఏం చేయాలో తెలుసా? దేవుడి పక్షాన ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరగాలంటే దేవుడి పక్షాన ఆ యొక్క మికాయేల్ అనే దూత వచ్చి ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. ప్రభు రాకుండా పర్వాలేదు, ప్రభు పక్షాన ఎవరు వస్తారు? మికాయేల్ దూత వచ్చి అక్కడ యుద్ధాన్ని జరిగించి విజయం చేకూరుస్తుంది. అందుకోసము అది మికాయేలు దూత. ఇక రెండో దూత పేరేంటో తెలుసా? గాబ్రియల్ దూత. ఇప్పుడు గాబ్రియల్ దూత దాని పని ఏంటంటే పరలోకంలో దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది భూలోకంలో ఉన్నటువంటి మనిషికి వచ్చి తెలియపరచాలి. ఆ దూత ఏం చేయాలి? పరలోకాలు ఉండబడిన విషయాలను భూలోకాల మనిషికి వచ్చి తెలియపరచాలి. అదే గాబ్రియల్ దూత. ఇప్పుడు ఆ గాబ్రియల్ దూత ఈ మరియమ్మ కాడికి వచ్చి అంటుంది, అమ్మా నువ్వు దయాపాపురాలు అమ్మా, నీకు ఒక శుభవార్త చెప్తున్నానంటుంది. శుభవార్త చెప్తానంటే ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా. కానీ ఆ శుభవార్త విన్న తర్వాత ఆమెకు అనేకమైన భయం అవుతుంది. ఆమె ఉన్నదే చిన్న కుమార్తె. ఆమెకు యేసేపుతో ఏమని జరిగింది? ప్రధానం మాత్రమే జరిగింది. ఏమని? ఈ యేసేపుతో ఈ మరియమ్మను ఇవ్వటానికి, మరియమ్మనిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించబడింది. అంతే. నిశ్చయించబడినటువంటి సమయంలో పరలోకం నుంచి గాబ్రియల్ దూత వచ్చి అంటుంది, మరియా నీకు ఒక శుభవచనం చెప్తాను అంటుంది. ఏంటమ్మా శుభవచనం అంటే? నువ్వు గర్భవతి కాబోతున్నావు అంటుంది. అది శుభవచనం అనుకుంటారా? ఏమనుకుంటారు చెప్పండి? అసలు పెళ్లి కాలేదు, భర్తతో ఏకం కాలేదు, ఏదీ లేదు. కానీ గాబ్రియల్ దూత వచ్చి అంటున్నది, మరియా నీకు శుభవచనం చెప్తానన్నది. ఏ శుభవచనం అనేసరికి అక్కడ వినేసరికి ఏమంటున్నాడో చూడండి.
దేవుడి వల్ల నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భవతి అయ్యి గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అనే పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడై కుమారుడనబడును. దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశములను యుగ యుగాలు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై. యేసు రాజ్యానికి అంతం లేదు. ఈ ప్రపంచంలో ఉండబడే రాజ్యాలన్నీ అంతమైపోతాయి. ఈ ప్రపంచంలో ఉండబడిన ఏ రాజ్యమైనా అంతమైపోతుంది. కానీ యేసు ప్రభు యొక్క రాజ్యానికి మాత్రం అంతము లేని రాజ్యం. అందుకోసము ఈమెమనుకున్నది, ఈ శుభవచనం ఏంటిదో అనుకున్నది. ఇప్పుడు పెళ్లి కాకుండా తల్లి అయితే ఎంతమంది ఏమంటారు చెప్పండి? ఏ తప్పుడు తిరిగిందో, ఎవరితో అక్రమ సంబంధమో ఏంటో ఎన్నో నిందలు వేస్తారు. ఇటు నిందను భరించాలా? అసలు నాకేంటిది అసలు శుభవచనం అన్నది. ఎవరైనా దూత వచ్చి నీకు ఒక శుభవచనం చెప్తారన్నది. కానీ ఆ శుభవచనం వింటే గుండెలో భయం అవుతుంది. మరియ గర్భములో గుండెలోనట కత్తి దూసినట్టుందట, కత్తితో పొడిచినంత బాధ ఉన్నదట. ఇటు తల్లిదండ్రి అవమానిస్తున్నారు, చేసుకోబోయేవాడు అతడు ఏమంటుండో తెలుసా? అసలు మాట ముచ్చట జరిగింది అంతేగాని ఈమె గర్భవతి ఏంది అయిందంటే ఏ తప్పు చేసిందో అని కానీ ఆయన కూడా అనుమానపడుతున్నాడు. అసలు ఏంటి నా పరిస్థితి, నేను ఏ పాపం తెలియని దాన్ని అని చెప్పి ఆమె ఒకవైపు భయపడుతూ ఉన్నప్పుడు ఆ నాటం చూడండి 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిది ఉండునని ఆమెతో చెప్పారు. అందుకు మరియా నేను పురుషుని ఎరగని, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్ని, ఇదేలాగు జరుగునని, ఇది నాకెలా జరుగుద్ది? అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిందమ్మా. పరిశుద్ధాత్మ వచ్చింది నీ మీదికి. నువ్వు పురుషుని ఎరగని మాట వాస్తవే, నువ్వు పవిత్రురాలు వాస్తవే, నువ్వు పాపం పని చేయలేదు అది వాస్తవే. కానీ నువ్వు గర్భము ధరించేది ఎందువల్ల ధరిస్తున్నావు తెలుసా? పరిశుద్ధాత్మ నిన్ను నిండుకున్నది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నది కనుకనే నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు చూడండి 35వ వచనం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. ఈ ప్రపంచంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మాంత్రిక శక్తి గొప్పదనుకుంటారు, ఒక విద్యుత్ శక్తి గొప్పదనుకుంటారు, ఇంకా ఎన్నో శక్తులు ఉన్నాయి. కానీ ఈ శక్తి అట ఏ శక్తి అట? సర్వోన్నతుని శక్తి. ఇది సర్వోన్నతుని శక్తి. ఈ శక్తికి మించిన శక్తికి ఏది ప్రపంచంలో లేదు, అందుకోసము చూడండి, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నీ కుమారుడు కాదు ఆయన నీ కుమారుడు కాదు. కానీ గర్భములను 9 నెలలు దాయడం వరకే నీ యొక్క పని. కానీ ఆయన పరిశుద్ధాత్మ దేవుని కుమారుడుగా పిలువబడతాడు. ఆయనే ఈ లోకానికి ఎంతో మంది పాపాల నుండి శాపాల నుంచి విమోచించేవాడుగా ఉంటాడు ఆయనే అని చెప్పి ఆయన అన్నప్పుడు ఈ గాబ్రియేలు దూత ఈ వచనం చెప్పినప్పుడు ఆ మరియకు ఏమనిపించిందో తెలుసా? మరియ గర్భములో మరియ యొక్క చూడండి ఒక మాట, 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని తల్లి అయిన మరియతో చెప్పను. అంటే కత్తితో పొడిస్తే ఎంత బాధను అనుభవించాలో ఇప్పుడు ఆ బిడ్డ పుట్టేంత వరకు నువ్వు అంత బాధను నువ్వు అనుభవించాలి.
ఒకవైపు నువ్వు చేసుకోపోయేటువంటి యేసేపు ఏమంటాడో తెలుసా? ఈ అమ్మాయి మాట ముచ్చట అనుకున్నాం ప్రదానం చేయబడ్డది, అంతేగాని ఈమె గర్భవతి అయిందంటే ఏ తప్పుడు పని చేసిందో అని అతను అనుమానంతో ఉంటాడు. ఇటు తల్లిదండ్రి, అటు అత్తమామ, ఇటు చూసిన లోకమంతా. దేన్నైనా దాయొచ్చు కానీ గర్భాన్ని దాయగలమా అండి? ఏ తప్పునైనా దాయొచ్చు. నెల నెల పెరుగుతున్నటువంటి గర్భాన్ని ఎవడో దాచలేడు. ఈ అమ్మాయి ఇలా గర్భం పెరుగుతూ ఉంటే ఎంతో మంది చీకుట్టేవాళ్ళు. ఈ చివాట్లన్నీ ఆమె గర్భములో ఉండి ఆమెలో హృదయంలో అంటున్నాడు. ఏమంటాడో తెలుసా? అమ్మా, నీ యొక్క హృదయములో ఒక కత్తి పోటు లాంటి మాట ఇది. నీ హృదయంలో ఏముంటుందట? మరియా, నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోవును. అంటే కత్తితో పొడిస్తే ఎంత బాధో నువ్వు అంత బాధ అనుభవించాలి తల్లి, అంత బాధ అనుభవించాలి. కాబట్టి ఆమె ఆ బాధను అనుభవించింది. ఆమె పవిత్రురాలు, పరిశుద్ధురాలు, పాపం ఎరగని పురుషుని ముఖం చూడండి. ఇది ఎలా సాధ్యమంటే దేవునికి భార్యాభర్తలు ఉంటేనే సంతానం ఇవ్వగలవాడు కాదు, అసలు ఎవరు లేకున్నా కానీ సంతానం ఇవ్వగలిగే శక్తిమంతుడు. ఆనాడు మొట్టమొదట ఆదాము అవ్వలు చేసినప్పుడు ఎవరు లేరు ప్రపంచంలో. ఒక మట్టి ముద్దను తీసుకున్నాడు. మట్టి ముద్దను తీసుకుని ఆ మట్టి ముద్దకు మానవ ఆకారంగా చేసి ఆ ఆకారానికి దేవుడు ప్రాణవాయువు ఊదగా ఆ ప్రాణవాయువు జీవవాయువుగా మారిపోయి అతడు మనిషి జీవాత్మ అయిపోయాడు. మనిషి జీవాత్మ అయిపోయాడు. ఎలిజబెత్ జకర్యాలు నిండు వృద్ధాప్యం కలిగినటువంటి వారు. స్త్రీ కథలు నెలసరి అయిపోయినాక గర్భం రావడం చాలా అసాధ్యం. కానీ ఇక్కడ ఎలిజబెత్ జకర్యాల విషయం చూస్తే ఒక మాట చూడండి, ఒక మాట 1:18 వచ్చింది. జకర్యా, ఇది నాకెలాగో తెలియదు, నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలమ్మ అయిపోయింది, బహుకాలము గడిచినదని చెప్పగా ఇప్పుడే ఇక్కడ సమాచారాన్ని తెచ్చే దూత ఏదో తెలుసా అమ్మ మీకు? దేవుడి దగ్గర నుంచి సమాచారాన్ని తెచ్చే దూత పేరేంటి? గాబ్రియేలు దూత. మరి అదే గాబ్రియేలు దూత ఇక్కడ ప్రతి మనిషి అవసరాన్ని కూడా దేవుడి దగ్గరికి మోసుకొని పోయేది గాబ్రియేలు దూత. మికాయేలు దూత ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ ప్రపంచంలో మనకు శత్రువైన వాడు సాధారణ ఉంటాడా? ఇంకా ఎవరైనా ఉంటాడా మనకు విరోధి? వానితో యుద్ధం చేసేవాడు ఎవరో తెలుసా? మికాయేలు దూత. ఇక ఇక్కడ గాబ్రియేలు దూత చెప్తున్నది ఎవరితోని? ఎలిజబెత్ జకర్యాతో చెప్తున్నది, అమ్మా మీరు నిండు వృద్ధాప్యంలో ఉన్నారు, పండు ముసలితనంలో ఉన్నారు, నీ భార్యకు నెలసరి కూడా ఆగిపోయిందన్న సంగతి నాకు తెలుసు, కానీ నీ గర్భంలో సంతానం లేదన్న సంగతి దేవునికి తెలుసు. అందుకోసము మీ గర్భంలో ఇంతటి వయసు వచ్చినా కానీ మీరు సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఓ సంవత్సరం ప్రార్థన చేసి ఆ సమస్య తీరలేదనుకో, ఇంకేం ప్రార్థనకు పోవాలా అని చెప్పి ప్రార్థనకు రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ వాళ్ళు నిండు వృద్ధాప్యంలోకి వచ్చినా కానీ వారి సమస్య తీరకున్నా కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకోసమే అలా పవిత్రంగా, పరిశుద్ధంగా, నిబ్బరంగా ఉన్నారు. కాబట్టి అక్కడ చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, 19వ వచనం, దూత. ఈ దూత ఎక్కడ ఉంటుందట? దేవుని సమూహమున ఉంటదట దూత. ఈ గాబ్రియేలు దూత, మికాయేలు దూత, లూసిఫర్ దూత, ఈ 3 దూతలు ప్రధాన దూతలు దేవుని దగ్గర. నీతో మాట్లాడుటకును ఈ శుభవర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. వాటి కాలముందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు.
దినం వరకు ఆ, నీవు మాట్లాడక మౌనివై ఉందువని నువ్వు మాట్లాడక మౌని ఏందువు. ఈ జకర్యా ఏం చేశాడో తెలుసా? ప్రతి దినము దేవుని గర్భాలయంలో ధూపం వేసేవాడు. దేవుని గర్భాలయంలో పోయి అక్కడ ఆయన ఒక యాజకుడు, ఆ యాజకుడు ఏం చేసేవాడంటే దేవునికి అర్చనలు ఆరాధనలు చేసేవాడు. అప్పుడు ఈ గాబ్రియలు దూత వచ్చేసింది. గాబ్రియలు దూత వచ్చి ఏమంటుందో తెలుసా? జకర్యా, నీ గర్భాన్ని ఒక కుమారుడు పుట్టబోతున్నాడయ్యా. ఇదేలా నాకు సాధ్యమయ్యా? నేను అసలు ముసలోని కదా, నా భార్య కూడా ముసలమ్మ కదా, ఇది ఎలా సాధ్యం అంటే, ఇది నా మాటలు నువ్వు నమ్ముతలేవు కాబట్టి నీకు కొడుకు పుట్టేంత వరకు నీ నోటి మాట పడిపోవును గాక అన్నది. లోపలికి వెళ్ళేటప్పుడు మంచిగా మాట్లాడాడు, కానీ తిరిగి ధూపం వేసి ఆ గర్భాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు మూగవాడైపోయాడు, మాటలు వస్తలేవు. దూత దర్శనాన్ని చూసాడు, దూత మాటలు విన్నాడు. ఆ మాటలు భార్యతో చెబుదాం అనుకున్నాడు, కానీ అవి కూడా చెప్పే అంత ఛాన్స్ లేదు. వెంటనే మూగోడు అయిపోయాడు, సైకిల్ చేస్తున్నాడు. ఆ భార్య అక్కడికి వచ్చి, అమ్మ నువ్వు గర్భవతి కాబోతావటమ్మా, అమ్మ నువ్వు గర్భవతి కాబోతావన్నావు అని చెప్తే, నీకు పిచ్చి పట్టింది, అసలు నేను ముసల్దాన్ని, నువ్వు ముసలోడివి, మనకి ఇంకా గర్భవతి అయితే ఇప్పుడు కొడుకులు అంటాను అని చెప్పి ఆమంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వాటి కాలములో నెరవేరే వరకు నువ్వు మూగవాడవై ఉంటావు అని చెప్పి కొడుకు పుట్టేంత వరకు అతనికి మాటలు రాలేదు. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినాక అసలు ఆశ్చర్యం ఆమెను చూసి, ఆమె ఏం చేసిందంటే 6 నెలల దాకా భయపడి ఎవ్వరికి బయటకు వస్తలేదట. ఈ ముసలమ్మ కడిపోయింది, ఈ ముసలమ్మ కడిపోయింది. అవునా కదా? 70 ఏళ్ళ ముసలమ్మకు గర్భం ధరిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆమె గర్భవతి అయింది, బయటకు వద్దామంటే ఆమె సిగ్గు అనిపిస్తుంది. ఏమిటి అసలు ఇంతకు నా జీవితం? దేవుడు ఇన్ని రోజులు నేను వయసులో ఉన్నప్పుడు నాకు ఈ కార్యం చేయలేదు, కానీ వయసు అయిపోయినాక ఏంటి అసలు ఇంతకు అని చెప్పి ఆమె 6 నెలల దాకా బయట కనపలేదు. ఇప్పుడు ఆ జకర్యా భార్య అయిన ఎలిజబెత్ కాడికి మరియమ్మ తోలిండు. ఇక్కడ మరియమ్మకు చెప్పాడు, గాబ్రియలు దూత వచ్చి మరియమ్మతో ఏమన్నదో తెలుసా? అమ్మా మరియా, నువ్వు గర్భవతి అవుతానమ్మా అని ఇక్కడ ఏమని చెప్పిండు. అక్కడ ఎలిజబెత్ ఆల్రెడీ 6 నెలల గర్భవతి. యేసుక్రీస్తుకు యోహాను గారికి ఎన్ని నెలల తేడా అంటే 6 నెలల వ్యవధి. అందుకోసమే యేసు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన పనిని ఈయన సరళం చేయడానికి ఒక 6 నెలల ముందుగానే యోహాను గారు పుడతాడు. అయితే ఇప్పుడు ఆ యొక్క మరియను ఎక్కడికి పంపినంటే ఎలిజబెత్ దగ్గరికి పంపిండు. చూడండి ఒక మాట, 39వ వచనం, 2వ అధ్యాయము, 1వ అధ్యాయము లూకాసు వార్త, 1వ అధ్యాయము 39. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని, ఇప్పుడు మరియ అంటున్నాడు, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ ఆమె కూడా గర్భవతి అంటే అసలు మరియకు ఏం అర్థం కావట్లే. ఆ ముసలమ్మ ఆమె ఎట్లా గర్భవతి అయితే అంటాడు. అమ్మని ఒకసారి ఎల్లమ్మ అని కనబడుద్ది. యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఎలిజబెత్కు పోగానే ఏం చేసిందట? అమ్మ వందనాలమ్మ అన్నదట. ఎలిజబెత్ మరియ కూడా వందనాలమ్మ అని చెప్పిందట. వినగానే ఆమె గర్భంలో ఉండబడినటువంటి యోహాను గారు ఏం చేస్తాడో తెలుసా? 6 నెలలు 7 నెలల ప్రారంభమైంది, గంతులు వేస్తున్నాడట. హల్లెలూయా. 7 నెలలకు ఏం చేస్తాడు? గంతులు వేస్తాడట గర్భంలో యోహాను గారు. ఎందుకో తెలుసా? నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చింది, నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చి నాకు వందనాలు చెప్పింది అని చెప్పి ఆమె గర్భంలో ఉండబడినటువంటి శిశువు యోహాను గారు ఏం చేస్తున్నారు తెలుసా? గంతులు వేస్తున్నాడట. చూడండి,
అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లను స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానము నీ గర్భఫలమును ఆశీర్వాదింపబడను. నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. అబ్బా, నువ్వు ఎప్పుడైతే వచ్చి వందనాలు చెప్పినాక మళ్ళీ ఏమన్నావు? గాబ్రియెల్ దూత నా దగ్గరికి వచ్చింది, నేను అట యేసు ప్రభు అని ఆయన కనబోతున్నానట, నా గర్భంలో ఆయన రాబోతున్నాడట అని చెప్పి ఈ మాట ఎవరితో చెప్పింది? ఎలిషబెతుతో చెప్పింది. ఈ మాట వినగానే ఎలిషబెతు గర్భంలో ఉండబడినటువంటి ఏడో నెలల పిల్లగాడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? లోపలితే గంతులు వేస్తున్నాడట. చూడండి, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక ఆమె ధన్యురాలెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గలపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. ఇక్కడ ఏమంటున్నా? 42వ వచనంలో చూడ ఏమన్నాడు? 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. అబ్బా, స్త్రీకి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? గర్భవతి అని తెలిసినప్పుడు ఆమెకు నిండైన ఆశీర్వాదం. నీ గర్భంలో ఇంకొక శిశువు రాబోతున్నాడు అన్నప్పుడు నిండైన ఆశీర్వాదం. అందుకోసం చూడండి, అక్కడ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ఆనందంతో గంతులు వేస్తున్నాడు, ఆనందంతో. అందుకోసం ఇప్పుడు మనకు 2 దూతల సారాంశం విన్నాం. ఒకటేంటిది? మికాయేలు ఏం చేస్తుంది? ప్రపంచంలో ఉండబడిన శాతానుతోని మనతో ఉండబడిన శత్రువు ఎవడని ఉంటే వానితో ఏం చేస్తాడ? మికాయేలు యుద్ధం చేస్తుంది. గాబ్రియెల్ దూత ఏం చేస్తుంది? దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని పట్టుకొచ్చి భూమి మీద చెప్పుద్ది. భూమి మీద ఉండబడినటువంటి కొదవలను, అవసరతలను తీసుకెళ్ళి దేవుడితో చెప్పుద్ది. ఇప్పుడు లూసిఫర్ ఉన్నాడా? లూసిఫర్ 3వ దూత. ఈ 3వ దూత పని ఏంటో తెలుసా? 3వ దూత పని ప్రతి నిత్యము దేవుని దగ్గర ఉండి ఆరాధించాలని, దేవుని దగ్గర నుంచి పాటలు పాడాలి, దేవుని దగ్గర స్తుతిగానాలు చేయాలి. దాని పని ఏంటిదంటే దేవుణ్ణి కొనియాడడమే లూసిఫర్ యొక్క పని. ఇప్పుడు ముగ్గురికి 3 పనులు ఉన్నాయి. మికాయేలు ఎక్కడైనా యుద్ధం జరగాలంటే ఎమ్మటే వచ్చి అది యుద్ధం చేస్తుంది. ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రతి వారికి ఏ సహాయం కావాలన్నా గాబ్రియెల్ దూత ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు లూసిఫర్ గారి పని ఏంటంటే దేవుని దగ్గర కూర్చొని ఆరాధించాలి, పాటలు పాడాలి, ప్రార్థించాలి, స్తుతి అని రోజు ఆయనను ప్రార్థించాలి. ఇది దాని పని. అయితే ఇది ఒకనాడు ఏం చేసిందో తెలుసా? ఇలా ఉండబడినటువంటి దూత ఏమనుకున్నదంటే తన మనసులట గర్వం వచ్చేసిందట. మనసులో ఏమని గర్వం వచ్చిందంటే, ఈ దేవుని ఎన్ని రోజులు ఇట్లా స్తుతి అని నేను స్తుతించుకుంటుంటాను, నేను కూడా అసలు దేవుని కంటే ఎక్కువ ఒక పెద్ద సింహాసనం వేసుకొని అక్కడ కూర్చుంటే బాగుంటుంది, అప్పుడు ఈ దూతలన్నీ నాకు కూడా స్తుతిగానాలు చేస్తుంటారని చెప్పి తాను పొగుడుకొని తన శరీరంలో లోపట్టే అనుకున్నదండి. ఆ మాట బయటికి రాలే. చూడండి ఆ మాట సరే. యెషయా గ్రంథం
ఇక్కడ యేసుక్రీస్తు పుట్టబోతున్నాడన్న సంగతి యెషయా ప్రవక్త కూడా ముందుగానే రాయించాడు. ఆ 9వ అధ్యాయము 6వ వచనం చూస్తే 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద ఏముంటది? రాజ్యభారం ఉంటది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, సమాధానపతి అయిన దేవుడు, అతనికి పేరు. యెషయా ప్రవక్త ముందుగానే దర్శనంలో కలగంటున్నాడు, ఈ భూమి మీదకి మరియమ్మ గర్భములో యేసు అనేవాడు రాబోతున్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యము ఉండే దేవుడు, ఆయన నిత్యము ఉండే దేవుడు అని చెప్పి యెషయా ప్రవక్త అప్పుడు అదే చెప్పాడు. చూడమ్మా, ఇది మొదలుకొని సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయం వలన స్థిరపరచుటకు రాజ్య పరిపాలన చేయును. అయితే ఇక్కడ యెషయా ప్రవక్త ఆల్రెడీ తాను ప్రార్థన చేస్తున్నప్పుడు తనకు దర్శనంలో ఆల్రెడీ కనబడ్డది. యేసు ప్రభు ఒక కన్యక గర్భములో, కన్య అంటే అసలు పురుషుడి ముఖం చూడని కన్యక గర్భములో ఆయన రాబోతున్నాడు ఈ లోకానికి. ఆయన ఎక్కడ పుట్టాలో తెలుసా? బెత్లెహేము. బెత్లెహేము అనే ఒక చిన్న గ్రామం, బెత్లెహేము అనే చిన్న గ్రామం. అది ఎక్కడ, ఆ గ్రామం ఎక్కడ ఉన్నదో తెలుసా? యెరూషలేములో ఉన్నది. యెరూషలేములో బెత్లెహేము అనే గ్రామం. ఆ బెత్లెహేము అనే గ్రామంలో, ఆ గ్రామం చిన్న గ్రామం, ఆ గ్రామంలో యేసుక్రీస్తు మరియమ్మ గర్భాన రాబోతున్నాడు అని చెప్పాడు. ఈ విషయం అంతా చెప్తున్నప్పుడు సాతాను, ఈ లూసిఫరు అదేం చేసిందో తెలుసా? తన మనసులో మాట ఏమని ఆలోచించుకుందంటే, ఒకసారి 12వ అధ్యాయం 14వ అధ్యాయం, అందులోనే 14వ అధ్యాయం 13వ వచనం, ఇక్కడ లూసిఫర్ గాని ఆలోచన ఎలా ఉన్నదో ఒక్కసారి చూడండి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న స్వభావ పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద నేను ఎక్కుదును, మహోన్నతుడితో నేను సమానం అనుకుంటుందట. ఈ దూత రోజు దేవుని పాదాల దగ్గర ఉండి స్తుతి స్తుతి అని ప్రార్థన చేసే దూత అది ఎవరుకుంటుందో తెలుసా? మహోన్నతుడితో సమానంగా నేను అనుకుంటుందట. దేవుడితో సమానం కాదైందా? ఎలా గర్వం వచ్చిందో చూడండి, దానికి ఎలా గర్వం వచ్చిందో చూడండి. ప్రతి నిత్యం దేవుని పాదాల దగ్గర కూర్చొని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండమని దేవుడు చెప్తే అది ఎవరుకుంటుందో తెలుసా? నేను మహోన్నతులతో సమానంగా ఎంచుకుంటాను, ఆయనకు సింహాసనం ఉంటే నేను కూడా సింహాసనం ఏర్పరచుకుంటాను అని చెప్పి అది అనుకొని, ఎక్కడ అనుకున్నాడు? అది మనసుల్ని అనుకున్నాడు, ఇక బయటికి రాలే ముచ్చట. చూడండి ఆ మాట, నీవు మనసులో అనుకుంటే కదా, అబ్బా నువ్వు మనసులో అనుకుంటేవి కదా, నువ్వు పాతాళమునకు అబ్బా ఎంత వండర్ఫుల్ అయిన మాట చూడండి. అదేమనుకున్నదట లూసిఫరు? నేను దేవుడితో సమానము, నేను దేవుడితో సమానము అని ఎప్పుడైతే మనసులో దానికి చెడ్డ ఆలోచన వచ్చిందో వెంటనే దేవుడు కనుగొన్నాడు. ఇలాంటి చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి దూతమును ఇక్కడ భూమి మీద ఉండటానికి వీల్లేదని అక్కడి నుంచి పడదోయబడితే ఇక్కడ భూమి మీద అదే పడ్డది. అది పడదే కాక దానితో ఎంతమంది దూతలు పడ్డారో తెలుసా? 33 కోట్ల మంది దాని దూతలు. ఎంతమంది? 33 కోట్ల మంది. ఇప్పుడు ఆ 33 కోట్లే అన్యులు ఆరాధిస్తున్నటువంటి ఈ యొక్క విగ్రహ ఆరాధన. 33 కోట్ల మందితో అది ఎక్కడ పడదో తెలుసా? భూమి మీద పడ్డది. భూమి మీద పడి
నిజ దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేసింది. నిజ దేవుణ్ణి మర్చిపోయేటట్టు. పుట్టి వాటిని మాత్రం పూజ. గృహ దేవత ఉంటుంది, గృహాలలో కొన్ని దేవతలు, గ్రామ దేవత, కుల దేవత, ఎన్ని దేవతలు అయితే చూడండి. ఇలా ఒక్కొక్క మనిషికి 5-6 దేవతలు ఉంటారు. అందుకోసమే అవి ఉన్న జనాభా ఎంతో తెలుసా? దానికి చూద్దాం. లూసిఫర్ గారు ఇక్కడ పడ్డప్పుడు 33 కోట్ల మంది దానితో పాటు పడ్డాడు. 33 కోట్ల మంది ఇక్కడ పడ్డప్పుడు ఆ 33 కోట్లు ఈనాడు ప్రపంచంలో ప్రతి మనిషిని నిజ దేవుని తెలుసుకోనియకుండా, ఆ నిజ దేవుని ఆకర్షించకుండా ఏం చేస్తున్నాయి తెలుసా? మేమే దేవతలు అనే చలమణిలో ఉండిపోయాయి. మేమే దేవతలు అని చెప్పి గుడ్డితనం, అజ్ఞానం వారి మనోనేత్రాలను ఏం చేసిందో తెలుసా? అయితే మూసేసింది. వారి మనోనేత్రాలను మూసేసింది. అయితే ఇప్పుడు లూసిఫర్ గాడు ఎక్కడ ఉన్నాడంటే భూమి మీద తిరుగుతూ ప్రతి మనిషిని ఏం చేస్తున్నది? ఎవరిని నేను మృంగుదునా అంటూ వెతుకుతూ తిరుగుతున్నాడు అట. వాడు వెతుకుతూ. మొదటి పేతురు పత్రికలు ఉంటుంది ఆ మాట. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం కూడా ఒక మాట చూడండి. అక్కడ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై. మనం ఎట్లుండాలట? నిబ్బరమైన బుద్ధి ఉండాలి. కాసేపు అడుపోదునా, కాసేపు ఇటుపోదునా, కాసేపు దీనికి మొక్కుదునా, కాసేపు దానికి మొక్కుదునా, ఇలాంటి మనుషులు కాదు. నిబ్బరమైన మనసు గలవారై మెలకువతో ఉండాలట నువ్వు. ఎందుకంటే వాడు నిన్ను మోసం చేస్తాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం లెక్క తిరుగుతున్నాడట వాడు. ఎవరిని మృంగుదురా అని వెతుకుతున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే మీకు వస్తాయి. అబ్బా, మీరు వాడిని ఎదిరించాలంటే దేంట్లో స్థిరపడాలట? విశ్వాసములో స్థిరంగా ఉన్నాడు. బలవంతుల లెక్క ఉంటే కాదు. నువ్వు బలంతో వాడిని ఏం చేయలేవు. ధనం ఉన్నారు, ధనంతో వాడిని ఏం చేయలేవు. విశ్వాసములో నిలకడగా ఉంటే నువ్వు వాడిని కొట్టేయగలవు, వాడిని పాదముల కింద తొక్కగలవు. ఆ శక్తి నీకు దేవుడు ఇస్తాడు. అందుకోసమే ఇప్పుడు 3 దూతలు, ప్రధాన దూతలు మీకు తెలుసు కదా. మొట్టమొదటిది మికాయేలు దూత, రెండో దూత గాబ్రియయేలు దూత, మూడో దూత లూసిఫర్ దూత. ఈ 3 దేవుని సింహాసనము కాడ ప్రధాన దూతలు ఇవి. అందుకోసమే చాలా మంది యేసు ప్రభు పుట్టినప్పుడు ఇక ఆయన బెత్లెహేములో పుట్టిన సంగతి ఎరికే, మరియమ్మ గర్భాన పుట్టిన ఎరికే, పాకలో పుట్టిన ఎరికే. అది కాదు, మనకు అసలు ముఖ్యమైన విషయం మనకు తెలియకపోవటం మనం చాలా మంది మిస్ అవుతారు. అందుకోసమే అసలు ఏంటి ప్రధాన దూతల విషయం ఏంటి? గాబ్రియయేలు దూత మనకి ఎలా వర్తమానం పట్టుకొస్తుంది? మికాయేలు దూత చూద్దాం ఒకసారి. అదే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 7వ వచనం ఒక మాట చూడండి. 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఇప్పుడు ఎప్పుడైతే వాని మనసులో చెడ్డ ఆలోచన వచ్చిందో పరలోకంలో యుద్ధం చాలా అయిందట. ఇప్పుడు మికాయేలు ఏం చేస్తుంది? దేవుని తరపున దేవుని తరపున యుద్ధం చేసే దూత పేరేంటి? మికాయేలు. అతని దూతలను ఆ ఘట సర్పమైన లూసిఫర్ యుద్ధము చేయగా ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేక పోయి కనుక పరలోకమందు వారికి స్థలము లేక వారికి స్థానం లేదు. కాగా సర్వలోకమును మోసపుచ్చును. సర్వలోకానికి మీరు మోసం చేయకపోండి, సర్వలోకాన్ని మీరు మోసం చేయకపోండి అని చెప్పి
మీరు ఏం చేస్తారో చేయకపోయి, నా పిల్లలు ఒకవేళ నిబ్బరంగా ఉన్నారనుకో నీ మాట వినరు, నిబ్బరంగా లేరు నీ మాట వింటాడు పో అని చెప్పి సర్వలోకాన్ని మోసం చేయడానికి ఆ లూసిఫర్తో పాటు 33 కోట్లు ఇక్కడ భూమి మీద పడ్డాయి. అపవాది అని ఇప్పుడు వానికి పేర్లు ఏంటో తెలుసా? అపవాది అనేది వానికే, సాతాన్ అనేది వానికే. ఆది సర్పము ఆనాడు ఆదాము వలన మోసం చేసింది వాడే. ఆ ఘట సర్పము పడదోయబడదే, ఆది భూమి మీద పడదోయబడదు. దాని దూతలు 33 కోట్ల మంది పడదోయబడ్రి. మరి ఒక గొప్ప సర్పము, మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి మగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపబడిన దేవుని నమ్ముకున్న పిల్లల మీద ఈడేం చేస్తాడో తెలుసా? నేరం మోపుతా ఉంటాడు, అప్పటికి దూషణలు పెడతా ఉంటాడు, ఒకడుంటే ఒకటి చెప్తా ఉంటాడు, నువ్వు నిబ్బరంగా ఉంటే నిందలేస్తాడు, ఇది చేస్తూ ఉంటాడు వాడు చేసే పని. ఏమంటాడు అక్కడ చూడండి, ఆ మాట ఎంత మంచిగా ఉంది అక్కడ. మన సహోదరుల మీద మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడై పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని అయిపోయినాయి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఆధీనంలో ఉన్నాయి. నీకు రక్షణ కావాలన్నా, నీకు ఆయుష్ కావాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీకు ఆస్తులు కావాలన్నా, నీకు సమస్తం ఏది కావాలన్నా సర్వ సంపదలు ఆయన యందు ఏమై ఉన్నాయట? గుప్త నిధి ఆయన దగ్గర ఉన్నది. నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావు అనుకో గుప్త నిధి నీ దగ్గర ఉన్నట్టు. నువ్వు పూటకు లేకున్నా పర్వాలేదు, గుప్త నిధితో నువ్వు ఉన్నావు అన్నట్టు. నిన్నెవడ టచ్ చేయాలంటే నీకంటే ముందు ఆయన ఏమంటాడు తెలుసా? నా బిడ్డను ముట్టుకుంటే నాకు కనుకుంటును. వాడు ఎవడనుకుంటున్నావు? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు ఎందుకు? అసలు ఒక కుక్క ఉన్నదనుకోండి, కుక్క పిల్లలు మీరు పోయి ముట్టుకోండి, ఏం చెప్తుంది? అది ఎగబడుతుంది, ఎగబడి మిమ్మల్ని పీకుతుంది. నా పిల్లల్ని ఎలా టచ్ చేస్తామని. ఒక కుక్కగా ఇంత పౌరుషం ఉంటే సర్వశక్తివంతుడైన దేవుడు ఈయనే. ఆయన ఏమంటాడు తెలుసా? నా పిల్లలను కనుక నువ్వు ముడితే నా కనుగుడ్డును నువ్వు ముట్టినట్టు అన్నాడు. నా కనుగుడ్డు నువ్వు ముట్టినట్టు అన్నాడు. దేవుని కనుగుడ్డు టచ్ చేసి వాడు బ్రతకగలడా? అందుకోసం అంటాడు, నీ చుట్టూ ఉన్న దేవదూతలు వారికి శత్రువు కనపడాలి, కానీ నీ పక్షాన ఎప్పుడు దేవుడట దివారాత్రము దేవదూతలను కాపుదలా ఉంచుతాడు. దివారాత్రము దేవదూతలను కాపుదలా ఉంచుతాడు. అందుకోసమే ఇప్పుడు మికాయేలు ఏం చేస్తుంది చెప్పండి? మికాయేలు ఏం చేస్తుంది? దేవుని తరపున యుద్ధాలు. దేవుని తరపున ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం చేయాలంటే ముందుగా మికాయేలు సైన్యం మొత్తం వస్తుంది. భూమి మీదకి ఏదైనా సమాచారం రావాలంటే గాబ్రియేలు వెంటనే రావాలి. లూసిఫర్ గాడు మాత్రం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే భూమి మీదనే ఉన్నాడు. వారి దూతలంతా 33 కోట్ల మంది. 33 కోట్ల మంది. అందుకోసమే అన్నిలకు ఎవరికైనా 5-6 ఉంటారు. 5-6 తక్కువ ఉండరు మొక్కేటోళ్ళు. కానీ మనకు జీవం కలిగిన దేవుడు ఒక్కడే దేవుడు, మనకు జీవం కలిగిన వాడు. అందుకోసం దేవాతి దేవుడు అంటున్నటువంటి మాట చూస్తే చాలా అద్భుతమైనటువంటి మాట. అందుకోసం మనం ఇంటి మీద నక్షత్రం పెట్టుకుందాం. ఇప్పుడు మనకు ఈ 3 దూతల సారాంశం మనకు అర్థమైందిగా. మీరు ఎప్పుడు ఇంతవరకు ఈ పాఠం వినలేదు, ఏ మాస్టర్ కూడా మీకు చెప్పడు. కాబట్టి ఇప్పుడు మీరు స్టార్ అనేది పెట్టుకుంటారు ఇంటి పైన. మనం క్రిస్మస్ రాగానే ఏం చేస్తాం? స్టార్ పెడతాం. ఆ స్టారు ఎందుకు పెట్టుకుంటాం అనేది ఆ చిన్న మాట మనం మాట్లాడుకొని ముగించుకుందాం. ఒకసారి దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 21వ వచనం.
9వ అధ్యాయము 21వ వచనం. 9వ అధ్యాయం దాని చూడండి. 21 ఏముంది ఒక మాట. నేను ఇలాగున మాట్లాడుతూ ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు అతి ప్రకాశమానుడైన గబ్రియయేలు మనుషుడు. ఇక్కడ కూడా దానియేలు ప్రార్థన చేస్తున్నాడట. నువ్వు ప్రార్థన చేస్తుంటే సమాధానం పట్టుకొచ్చేది ఎవరో తెలుసా? గాబ్రియేల్. ఇప్పుడు మరియమ్మకు సమాచారం పట్టుకొచ్చింది ఎవరు? గాబ్రియేల్. జకర్యాకు సమాచారం పట్టుకొచ్చి చెప్పింది ఎవరు? గాబ్రియేల్. ఇక్కడ జకర్యాతో ఎవరో తెలుసా? నీ కొడుకు పుట్టేంత వరకు నువ్వు మౌనంగా ఉంటావు అన్నాడు. కొడుకు పుట్టాడు. తర్వాత ఆ ఎలిషబెత్ ఏం చేసిందో తెలుసా? కొడుకు పుట్టినాక తల్లిదండ్రులు మొదలు అడుగుతారు, వీరికి ఏం పేరు పెడదామని. అమ్మ నాన్న మొదలు ఏం పేరు పెడదామని అడుగుతారు. అడిగితే ఆ అమ్మ ఏమందో తెలుసా? వీరికి యోహానని పేరు పెట్టవలను అన్నది. యోహానని పేరు పెట్టవలన, ఈ పేరు నీ బంధువులలో ఎవరు లేదు కదమ్మా అంటే, సరే నీ తండ్రిని అడుగుతామంటే ఆ తండ్రి ఏమన్నాడో తెలుసా? నాకు రాయటానికి ఒక పలక పట్టుకరా అన్నాడట. సైగ చేశాడు. పలక పట్టుకొచ్చిన తర్వాత పలక మీద ఎవరు రాశాడంటే, నా కొడుకు పేరు యోహాను అని పెట్టాలని రాసిండట. ఏం పేరు పెట్టాలన్నాడు? యోహాను అని పెట్టాలన్నాడు. యోహాను అని పెట్టాలని రాసి వాళ్ళకి చూపించిన వెంటనే ఈయన నోరు తెరవబడ్డది. వెంటనే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు, ఏంటి అసలు ఇంతకు ఇన్ని రోజులు మగవాడుగా ఉన్నావు కదా, ఇప్పుడు ఈ పేరు మగవాడుగా ఉన్నావు, ఒక గోడివాడలే, ఒక డాక్టర్ దగ్గర పోలే, ఒక ఎక్కడ ఏ వైద్యమో చేయలే, ఇదేంటిదయ్యా అద్భుతం అంటే, ఒకనాడు గాబ్రియేలు దూత నాకు దేవాలయంలో దర్శనమైంది. దేవాలయంలో దర్శనమయ్యి నాకు చెప్పిన మాట ఏంటంటే, నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారుడికి యోహాను అనే పేరు పెడతావు, యోహాను అనే పేరు పెడతావు అని అంటే నేను నమ్మలేదు. నమ్మనందుకు ఏమన్నాడో తెలుసా? ఇది జరిగేంత వరకు నీవు మౌనివై మాటలాడక నీ నోటి మాట పడిపోవును కాక నన్ను చెప్పించాడు. ఇప్పుడు నా కొడుకు పుట్టాడు, ఆ కొడుకు యోహాను అని పెట్టాలని చెప్పిన భార్య అన్నదే, నేను కూడా అదే పేరు పెట్టాలన్నది దేవదూత నాకు చెప్పింది కాబట్టి అదే పేరు పెట్టాలి యోహాను అని రాశాడు. వెంటనే అప్పుడు తన నోరు చక్కగా వచ్చేసి ఆయనకు మాట్లాడటం వచ్చింది. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తుంటే ఈ దానియేలు దగ్గరికి ఎవరు వచ్చారు చూడండి. ఆ మనుషుడు సాయంత్రం బలి అర్పించు సమయంలో నాకు కనబడి నన్ను ముట్టాను. అతను నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లానను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే దేవుడు ఎప్పుడో నన్ను పొమ్మని ఆజ్ఞాపించాడు, కానీ నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కొన్ని దురాత్మ శక్తులు నన్ను ఆపినప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు. మనం ఏం చేస్తామంటే ఈ సమస్య తీరట్లేదు కానీ మనం ప్రార్థన ఆపేస్తాం. అదే మనం చేసే తప్పు. అది అయ్యేంత వరకు నువ్వు ప్రార్థన వదలకూడదు. ఇక్కడ దానియేలు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఆయన సమస్య గురించి. ఆ సమస్య తీరట్లేదు. చివరికి 21 రోజు ఉపవాసం ఉన్నాడు. ఇంకా 70 సంవత్సరాలు ప్రార్థన చేసినా కానీ పని కావట్లేదు అని చెప్పి 21 రోజు కటిక మంచిళ్ళు తాగుతూ 21 రోజు ఉపవాసం ఉంటే అప్పుడు గాబ్రియేలు దూత ఇక్కడికి వచ్చేసింది. గాబ్రియేలు దూత వచ్చే ఏమంటుందో తెలుసా? దానియేలు, నువ్వు చేసిన ప్రార్థన ఎప్పుడో నా పరలోకాన్ని చేరింది. నేను రావాలని తొందరగానే బయలుదేరాను, కానీ కొన్ని దురాత్మ శక్తులు నన్ను ఇంతకాలం ఆపినాయి. కాబట్టి చూడండి, ఇంకో మాట చూడండి. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావన గ్రహించుము. తిరుగుబాటును మాపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉన్నట్టే నీతి బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి
పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనములకును పరిశుద్ధ పరములకును అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ ఇక్కడ చూసినట్లయితే దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వ్యక్తి మొట్టమొదట ఆవరణంలో ఉంటాడు. మొట్టమొదట ఆవరణం, రెండవది గర్భాలయం, రెండవది గర్భాలయం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్తారంటే యాజకులు మాత్రమే వెళ్తారు. ఆ యాజకుడు కూడా ఏడాదికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. గర్భాలయంలో యాజకుడు ఉంటాడు, కానీ ఆవరణం మాత్రం అందరూ ఉండవచ్చు. అందుకోసము ఇక్కడ చూసినట్లయితే అక్కడ దానియేలుతో అంటున్నటువంటి మాట చూడండి. మనము నక్షత్రం పెట్టుకొని సంతోషిస్తుంటాం, స్టార్లు పెట్టుకొని మనం సంతోషిస్తుంటాం, కానీ ఆ స్టార్ కంటే నువ్వు ఒక స్టార్గా మారిపోవాలంటాడు. 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించ. బుద్ధి ఎవరట ప్రకాశించేది? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని మీరు జ్యోతులు లెక్కుంటారట. మీరు ప్రకాశిస్తారు, నీతి మార్గం అనుసరిస్తారు. ఎవరిని అనేకులు తిప్పుదురో మీరు ఎవరిని దేవుని వైపు తిప్పుతారో మీరు ఒక స్టార్గా మారిపోతారు. హల్లెలూయా. మీరు స్టార్ పెట్టుకోవడం ముఖ్యం కాదు. స్టార్ కంటే తెలవని ఆమెకు దేవుడి గురించి చెప్పి, తెలియని వ్యక్తికి దేవుడి గురించి చెప్పి వారిని దేవుడి వరకు నడిపించే వరకు నువ్వే ఒక స్టార్, నువ్వే ఒక స్టార్. అందుకోసమే ఇక్కడ దానియేలుతో అంటున్నమాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో. ఒక సార తాగేటోడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఓ 2-3 నెలల వరకు ఒక్కడే ఉంటాడు. ఆయన్ని ఒక గుంపు అవుతుంది, అవునా కదా? సార తాగేటోడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఓ 1-2 నెలల తర్వాత చూడండి వాళ్ళు ఎవరైతే గుంపు అవుతారు. చెడు మార్గానికి పోయే మార్గం చూడండి, ఓ 10 మంది గుంపు అవుతారు. చెడు మార్గానికి గుంపు అవుతున్నారు కానీ మంచి మార్గానికి గుంపు కావట్లేదు, మంచి మాటలు వినట్లేదు. అందుకే సాధారణ ఏం చేసిందో తెలుసా? ప్రతి మనిషి మనోనేత్రమును మూసేసింది. ప్రతి మనిషి మనోనేత్రమును మూసేసి వాడు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఏదైతే మొక్కుతావో అదే నీకు దేవుడు పో అంటాడు. యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తు యొక్క ఇండియాలనే కాదు, ప్రపంచ దేశాలు 250 దేశాలు ఉన్నాయి. 250 దేశాలు ఆయన పూజాహరుడు. ఆయన పూజ చేసే వాళ్ళు ఒక్క దేశంలో కాదు, 250 దేశాలలో ఈ రోజు ఘనమైన పూజ ఆయనకు జరుగుతున్నది, ఘనమైన సేవ ఆయనకు జరుగుతున్నది, ఘనమైన ఆరాధన ఆయనకు జరుగుతున్నది. కాబట్టి ఆయన నిజ దేవుడని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? ఆయన స్తుతిస్తారు, ఆయనను ఆరాధిస్తారు, ఆయనను కొనియాడుతారు. కాబట్టి మనకు సమయం చాలా ఎక్కువ అవుతుంది. మరి ఈ పాట మరొకసారి మాట్లాడుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకోసం అంటే మీరు స్టార్గా మారాలంటే మన ఇంటి మీద పెట్టిన స్టార్ కంటే ముఖ్యం ఏంటిది? నీతి మార్గమును అనేకులకు తెలియపరిచి దేవుని సన్నిధికి నడిపించిన వారు ఆకాశములో జ్యోతుల వలె ఉందురు. దేవుని మనకి మహిమ కలుగును గాక. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇంతవరకు నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానం చేత నేను చెప్పినటువంటి కొద్ది మాటలను ఆయన ఈ ప్రపంచంలో ప్రతి మనిషి హృదయంలోకి వెళ్ళి తండ్రి వారు ఇది నిజమైన మాటలను నమ్ముకునే దయచేయండి. సమస్త కీడును తొలగించండి, నెమ్మదిని దయచేయండి. నా ప్రభా, నా రాజా, నా రక్షక, నీకేమందన్నారు. మీరే తోడుగా ఉండి ఆ ప్రభా మీకు మహిమకరముగా మేము ఉండుటకు నీకు దయచేయమని ఈ యొక్క స్థలంలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుస
దీవించి ఆశ్రయించమని సమస్త గిడ్డు తొలగించి మరి ఒక సంవత్సరానికి ఇంకా రెట్టింపు దీవులతో నీ కృపలో మేము నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య దివ్య నామాన్ని అడిగి వేడుకొడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడమ్మ కార్యకర్త సమర్పించుకున్నాను.